అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా శంకర్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రచారంలో కూడా దూసుకువెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అన్ని జిల్లాలో తిరుగుతున్నారు. నేడు నల్గొండ జిల్లాలో కూడా ఎన్జీ కళాశాలలో మార్నింగ్ వాక్లో కూడా ఆయన ఎవరైతే టీచర్స్ను కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతోటి ఎమ్మెల్సీ అభ్యర్థి శంకర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా ఉండబోతుంది ఎన్నిక? ఎట్లా స్పందన వస్తుంది? ఉద్యోగస్తులకు ఏం చెప్పబోతున్నారు? టీచర్స్కి మార్పు కనిపిస్తుంది. గతంలో ఉన్న మూసధోరణి, గతంలో ఉన్న నిరంకుశవాదం ఏదైతే ఉందో అది మారి నాలాంటి స్వతంత్ర అభ్యర్థి రావడం వల్ల అసలు ఉపాధ్యాయుల సమస్యలు, ఏదైతే ప్రైవేటు టీచర్ల సమస్యలు, గురుకుల మోడల్ స్కూళ్ళు, ఏదైతే ఇతరత్ర జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానమైన దృష్టికి తీసుకురావడం జరిగింది. అవి ఓపెన్ మార్కెట్లో ఇప్పటి వరకు ఎక్కడా లేవు. ఎందుకంటే గతంలో ఒక మేనిఫెస్టో కొట్టించేవాళ్ళు, మా ఉపాధ్యాయుడు అనే ఒక పేరట గెలిపించేవాళ్ళు. అంతే తప్ప ప్రజాస్వామ్యయుతంగా ఎప్పుడూ లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతము అనేది కనిపిస్తుంది. గెలుపు ఓటములు అనేది డజన్ మ్యాటర్. గెలుస్తామనే కంటెస్ట్ చేస్తున్నాం బరాబరి. ఎందుకంటే నేను ఈ ఎన్నికకు రాకముందు గడిచిన 10 ఏళ్ళుగా ఈ సమస్యల మీదనే, నిరుద్యోగ సమస్యలు, విద్యార్థి సమస్యలు, ఉపాధ్యాయ సమస్యల మీదనే, ఉద్యోగుల సమస్యల మీదనే పోరాటం చేస్తున్నా. అట్లాంటివి ఇవి నాకు కొత్త కాదు. వాళ్ళందరికీ ఎన్నిక వస్తే కొత్త మేనిఫెస్టో వస్తుంది, నాకు కాదు. ఇప్పుడు మనము మీ మేనిఫెస్టో చూస్తున్నాం, పెద్ద ఎత్తున ఉంది మేనిఫెస్టో. ఉన్నత పాఠశాలలకు సంబంధించి కానీ, పాలిటెక్ కళాశాలకు, మొత్తం ఏంది వ్యవస్థ అంతా ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది ప్రజెంట్? వ్యవస్థ అంతా ఎన్నిక అంటే మామూలు సాధారణ ఎన్నికల లాగానే ఈ ఎన్నికను తయారు చేసింది. కోట్ల రూపాయల డబ్బు జులిపించడం, తర్వాత కోట్ల రూపాయలు సంపాదించుకునే ఆలోచన తోటి పనిచేస్తున్నారు తప్ప ఉపాధ్యాయుల సమస్యలు నెరవేర్చడానికి మళ్ళీ పెట్టిన సమస్యలే పెట్టి ఓట్లు అడుగుతుండ్రు. మరి నా అనే ఒక ఉపాధ్యాయుడు అనే భావాన్ని మరిచి అసలు ప్రజాస్వామ్యయుతంగా ఎవరు వచ్చినా ఓటేసి మన సమస్యల పరిష్కారానికి మనం ప్రయత్నం చేద్దామనే ఆలోచన లేదు. ఇవన్నీ నేను పెట్టినవి కావు, నా ఉద్దేశాలు కావు. నేను వాళ్ళ రిప్రజెంటేటివ్ని, 6 ఏళ్ల కాలానికి రిప్రజెంటేటివ్ నేను. ఇవన్నీ వాళ్ళు చెప్పిన సమస్యలు ప్రధానమైన సమస్యలు. ఏవైతే ఇంకా కొన్ని అప్రధానమైన సమస్యలు కూడా ఉన్నాయి, అవి కూడా సమస్యలే. ఇవి ఇందులో సగం కాగితాల మీద అయిపోయే పనులు, సగం కాగితాల మీద అయిపోతాయి. తర్వాత ఇవి ఒక్కసారి చేస్తే ఒక 15-20 ఏళ్ళ దాకా చేయాల్సిన అవసరం లేదు. అట్లాంటి దీర్ఘకాలికంగా సమస్యలు లాగానే ఉంటున్నాయి. ఒకసారి సమస్య పరిష్కరిస్తే వీళ్ళకు రాజకీయ పునరావాసం ఏడుంటుంది? రాజకీయ పునరావాసం ఉండదు. కాబట్టే ఈ సమస్యగా చూపించి ఎప్పుడు నేను కొట్లాడతా అనే చెప్తారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళది TLF ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 కింద సమాన జీతం ఇవ్వాలి. ప్రభుత్వ ఎంప్లాయీలకు ఎట్లా ఇస్తుండ్రో అట్లా ఇవ్వాలి. చట్టం చెప్తుంది, కోర్టులు చెప్తుంది. మరి వీళ్ళ సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోయారు? ఏళ్ళ తరబడి ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఎందుకుంది అంటే వాళ్ళకు రాజకీయం కావాలి, ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉండాలి, వాళ్ళని ఎప్పుడు అడుక్కుంటూనే ఉండాలి. ఆ సంస్కృతిని మార్చుదామనే ఉద్దేశం కొద్ది తీసుకొచ్చిన నేను పెట్టిన ఈ డిమాండ్స్ వల్ల వాళ్ళు కూడా సగం మారిండ్రు, ఇంకా సగం మారాలి. సగం మారిండ్రు. నాలంటోడు ఎన్నికైతే వాళ్ళని పూర్తి స్థాయిలో మారుస్తా. రైట్. మొత్తం కూడా శంకర్, కూడా వేరే పోటీ చేసే వాళ్ళు కూడా ధనబలం, అంగబలంతో కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. శంకర్ వాళ్ళను ఢీకోబోతున్నారా? తప్పకుండా. ఎందుకంటే ఈ ఎన్నిక అనేది రూపాయి ఖర్చు లేకుండా చేయాల్సింది. కానీ దీన్ని మొత్తం రాజకీయ నాయకులతోటి రాజకీయ పునరావాస కేంద్రంగా తయారు చేసిండ్రు. డబ్బులు అనేది ప్రధానంగా మారిపోయినాయి. ఈ దేశానికి దిక్చూసీలు అనేటోళ్ళు గురువులు. ఆ గురువులే ఇలా విచ్చలవిడిగా డబ్బులు వంచి, మద్యం వంచి, మాంసం పంచుతుంటే వాటిని ఆలోచించి ఓట్లేస్తే ఇంకేముంటుంది, మార్పేముంటుంది? అందుకనే కొత్తగా రూపాయి ఖర్చు పెట్టలే. నేను రూపాయి ఖర్చు ఎవరికి ఇవ్వలే, ఖర్చు పెట్టలే. నేను డబ్బులు ఖర్చు పెడితే నాకు డబ్బులు సంపాదించాలనే ఆలోచనే ఉంటుంది తప్ప సేవ చేయాలన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అట్ ద సేమ్ టైం డబ్బులు సంపాదిస్తున్నారు. డిఏని 4 భాగాలు, 17 భాగాలు, ఒక డిఏని 17 భాగాలు చేసి అసలు వెయ్యని డబ్బులకు ట్యాక్స్ వసూలు చేసినారు. అడిగినరా ఒక్కనాడనా? ఇప్పటి వరకు PRC లేదు. అడిగినరా ఒక్కనాడనా?
ఎందుకు అడగలేదు? ఎక్కడ అడిగినరు? ఇలా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి ఏదైతే 317 జీవో ఉంది, అది 371Dకి ప్రతిరూపం 317 జీవో. మరి ఆ జీవోలో స్థానికత కోల్పోయి 30 మంది చచ్చిపోయినారు. ఏడున్నాడు ఎమ్మెల్సీ? ఏడున్నాడు? అమెరికాలో ఉన్నాడు కదా. అమెరికాలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. ఇద్దరి కోసమే, ఇద్దరి నేతల కోసమే ఇలా మారింది అది. ఇలా ఒక జిల్లా క్యాడర్ పోస్టు మల్టీ జోనల్ ఎట్లయితుంది? అయితే జోనల్ కావాలి. మల్టీ జోనల్ ఎట్లయితుంది? అంటే వాళ్ళ అవసరాల కోసం, అవకాశాల కోసం మార్చుకున్నారు సంఘ నేతలు. ఇలా సాధారణ ఉద్యోగుల కోసం, ఉపాధ్యాయుల కోసం వచ్చింది కాదు ఇవాళ. దానివల్ల మేము కూడా ఇబ్బంది పడుతున్నాం నిరుద్యోగులుగా. ఇలా మాకు ఎఫెక్ట్ అయింది. మా లోకల్ ఏరియా పోయింది. మేము ఉద్యోగులు అయితే మా లోకల్ క్యాడర్ కూడా పోతుంది. కనీసం వల్ల సర్వీస్ ప్రొటెక్షన్ లేదు. ఇలా సర్వీస్ ప్రొటెక్షన్ లేకుండా చేస్తుంటే ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఏం చేస్తలేరు, చోద్యం చూస్తుండ్రు. ఏదంటే ఈ రాజకీయ పార్టీ ఏతరులు వీళ్ళంతా. కానీ రాజకీయ పార్టీలతో భుజం కలుపుకొని ఇక రాజకీయ పార్టీలాగా మారిపోయారు వీళ్ళంతా. ఈ మారిపోయేలో మార్చి ఒక మార్పుకు నాంది పలుకుదాం. ఇవాళ నేను పెట్టిన డిమాండ్స్ వల్ల ఇలా సగం మారింది వ్యవస్థ. మేము కూడా తీరుస్తాం, మేము కూడా చేస్తామని ఈ డిమాండ్లతోటి ముంగటికి వచ్చిండ్రు. అట్లాంటిది ఇలా వీళ్ళు చేస్తారనే నమ్మకం అయితే లేదు. ఇప్పటి మటుకు మాటలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో మీకోసం పనిచేయటం వాళ్ళు కావాలి. మీ సబార్డినేట్ కావాలి. ఎమ్మెల్సీ అంటే మన కొమ్ములు ఉన్నాయా? ఎమ్మెల్సీ అంటే అది మన ఆభరణమా? రాజకీయం అంటే 6 ఏళ్ళ కాలానికి వచ్చేది అది. అది వాళ్ళ కోసం నియమించబడ్డది. వాళ్ళు కదా మన బాసులు, రాజకీయ పార్టీలు కాదు కదా మన బాసులు. మరి అట్లాంటి వాళ్ళు ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు? ఒక ఉపాధ్యాయుడు అనే ఒక పేరుతోటి ఇలా వ్యవస్థను ఖరాబ్ చేసుకుందామా? ఎట్లుంది గురువుల పరిస్థితి? ఇలా గురువులు, విశ్వ గురువులు ఇలా ఎట్లుంది? మీరు లేకపోతే ఈ వ్యవస్థ లేదు, మీరు లేకపోతే ఈ భారతదేశం మనుగడ లేదు. అట్లాంటిది మనం ఏం ఇండికేషన్ ఇస్తున్నాం మనం? కాబట్టి ఇవన్నీ వాళ్ళు చెయ్యరు, అది కాదు, ఇది పోదు. ఏదైతే ఉందో కనీసం ప్రధాన సమస్య నేను ఇప్పటికిప్పుడే మేము గడిచిన 10 ఏళ్ళుగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వద్దని కొట్లాడుతున్నాం. 10 ఏళ్ళుగా ఒక్క ఎమ్మెల్సీ అన్న, ఒక్క ఉపాధ్యాయ సంఘ నేతనన్న ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిండా ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని? కోర్టు చెప్తుంది కానీ వీళ్ళ నోట్లకి వెళ్ళి రాదా? పాఠాలు చెప్పే గురువులకు, బోధకులకు, ఈ అజ్ఞాన బోధకులకు రాదా? మైండ్లో రాదా? 10 ఏళ్ళుగా కొట్లాడుతున్నాం. ఇవాళ ఇది కొట్టేయడం వల్ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తే వాళ్ళ సంఘం బలపడుతుంది. ఇవాళ ఉపాధ్యాయుల సంఘము, లెక్చరర్ల సంఘము బలపడుతుంది. ఇవాళ మరి ఎందుకు ఒక్కనాడు ఒక మాట మాట్లాడలే? 10 ఏళ్ళుగా కొట్లాడుతుంటే ఒక ఎమ్మెల్సీ అయితే ధర్నా పెట్టిండు, ఇంకో ఎమ్మెల్సీకి మద్దతు ఇస్తుండ్రు వాళ్ళే. అరే బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ని ఇలా నువ్వు చేయడం వల్ల ఇవాళ స్కూల్ అసిస్టెంట్లు, వీళ్ళంతా స్కూల్ అసిస్టెంట్ల అవకాశాలు పోయినాయి. 50% స్కూల్ అసిస్టెంట్లకి రావాల్సిన ప్రమోషన్లు జూనియర్ లెక్చరర్గా పోయినాయి. ఇవాళ పోడగొట్టింది ఎవరు కాదు, వీళ్ళ ఉపాధ్యాయ సంఘ నేతలు, వీళ్ళ ఎమ్మెల్సీలే. స్కూల్ అసిస్టెంట్ల ఉపాధిని, ఆత్మగౌరవాన్ని, ప్రమోషన్ అనే హక్కుని ఓడగొట్టింది వన్ అండ్ ఓన్లీ ఉపాధ్యాయ సంఘ నేతలు, ఎమ్మెల్సీలు. చివరిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా శంకర్ గెలిస్తే మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయులకు చేయబోయే పని ఏంటి? మొట్టమొదటిగా మా ఎజెండా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, దీన్ని రద్దు చేయించి 223 జీవో అనేది ఒకటి బ్లాంకెట్ బ్యాన్ చేస్తూ స్కూల్ అసిస్టెంట్లకి ప్రమోషన్ లేదు జూనియర్ లెక్చరర్గా, వాళ్ళకు మొదటిగా ప్రమోషన్ ఇప్పించే బాధ్యత తీసుకుంటా. మొదటిగా బ్యాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ లేకుండా విధిగా నోటిఫికేషన్లు వచ్చేటట్టు సబార్డినేట్ సర్వీస్లో రూల్ 9A రద్దు చేయించి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉండేటట్టు చూస్తా. ఏదైతే ఈ చెప్పిన సమస్యలు ఉన్నాయో 317 జీవో, దాన్ని ఆల్రెడీ చట్టబద్ధంగా నేను హైకోర్టులో సవాల్ చేస్తున్నా. 317 రద్దు చేయించి అటు నిరుద్యోగులకు, ఇటు ఉపాధ్యాయులకు వాళ్ళ సర్వీస్ కానీ, వాళ్ళ స్థానికత కానీ ఉండేటట్టు చూస్తా. రైట్ మొత్తం కూడా ఇది ఎమ్మెల్సీ అభ్యర్థి శంకర్ చెప్తున్నట్టు పరిస్థితి కనుక నేను ఉద్యమంలో నుంచి వచ్చినట్టు పరిస్థితి ఉంది. నేను మొత్తం కూడా ఉద్యోగస్తుల పక్షానే ఉంటా, నాకేమైనా బిజినెస్ లేవు, నాకు వెరైటీ ఏం లేవు, మొత్తం కూడా నా జాస మొత్తం కూడా ఉద్యోగస్తుల మీద, సమస్యల మీద నేను పోరాడతానని కూడా శంకర్ చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.